లైక్ సారీ అండి, నేను యాక్చువల్ పుట్టింది పెరిగిందంతా కూడా రామగుండం. ఒక 30 ఇయర్స్గా ఒక 25 ఇయర్స్గా హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో మంచిగా అనిపిస్తుంది అండి. కాకపోతే కొంచెం ఆర్టిస్ట్గా కొంచెం ఈ అందరూ గుర్తుపట్టే విధంగా అయిన తర్వాత ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళడం కొంచెం కష్టంగా ఉండింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇంకా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి మేము మ్యాక్సిమం అయితేనా కారులో కూర్చొని ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకొని అది చూసి ఎంజాయ్ చేయడమే ఉంటుంది. డైరెక్ట్ అయితే పోయి మనం ఇది చేయలేము. అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ కొంచెం మా వైపు డైవర్ట్ అవ్వడము, లేకపోతే ఇంకా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. మా వెహికల్ దగ్గరికి రావడం, వాళ్ళంతా చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా మనం అనవసరంగా మనం వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని మేమే కొంచెం వెనకడిగేసి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని గుమ్మడి గారు బాగా చెప్పేవారంట మీకు. వెళ్తే నాకు ఇబ్బంది అవుద్దని ఏమనేవారు మిమ్మల్ని? గుమ్మడి గారి వాయిస్ పెద్దగా రాదు, బట్ నా మ్యారేజ్కి వచ్చారు, నా రిసెప్షన్కి వచ్చారు. ఆయన బాగా ప్రేమతో ఆశీర్వదించారు. ప్రత్యేకంగా నేను శివారెడ్డి మ్యారేజ్కి వెళ్ళాలి అంటే అది సిద్దిపేటలో కదండి అని చెప్పేసి జయలలిత అంటే అప్పుడు సరే ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా అప్పుడన్నా తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తామని చిట్టిబాబు గారు, జయలలిత గారు వీళ్ళంతా కలిసి ఆయన్ని దగ్గర నుండి తీసుకొచ్చారు. నేను షాక్. పాపం సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండి కూడా గుమ్మడి గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది రైట్ సార్. సో మీకు ఇష్టమైన వాయిస్లో సాక్షి ప్రేక్షకులకి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ఏదైనా మీ తరపు నుంచి ఏదైనా జాగ్రత్త చెప్పాలంటే చెప్తే ముగిద్దాం. ఎవర్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, ఎవర్రా మీరంతా. సో సాక్షి ఛానల్ ప్రేక్షక అభిమానులందరికీ కూడా నా శిరస్సు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మీరు టీవీల్లో ఈ విధంగా నన్ను చూసి ఆశీర్వదిస్తున్నారు. నా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చారు. ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు కృషి చేయాలని, మీ సపోర్ట్ ఉండాలని, ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు కూడా నిండుగా నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి సాక్షి ఛానల్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా తండ్రి వల్ల ఆదరించి తొండమెచ్చి దీవించయ్యా. అట్లా. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.